ధైర్యంగా ఉండండి. ఇప్పుడు పౌలు అందరికీ ధైర్యంగా ఉండండి అని చెప్పాలనుకోండి, మొదటిగా పౌలు ఎలా ఉండాలి? తాను ధైర్యంగా ఉండాలి, తాను నిబ్బరంగా ఉండాలి. ఎస్, అందరూ భయంతో బిక్కుబిక్కుమంటున్న వేళ ఒకడు లేచి నిలబడ్డాడు. ఎవరు ఆ ఒక్కడు? ఆత్మీయుడు. సహోదరి వింటున్నావా? సహోదరుడా వింటున్నావా? ఈ కష్టకాలంలో నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. లేవాలి. ఈ అపాయ కాలంలో, ఈ ఆపద దినాల్లో నువ్వు దేవుని మీద ఆధారపడి లేచి నిలబడాలి. ఎలా? నిబ్బరముతో, ధైర్యముతో. దేవుణ్ణి కలిగిన నువ్వే నీరుగారిపోతే, దేవుణ్ణి విశ్వసిస్తున్న నీలోనే విశ్వాసం లేకపోతే, నీకే భవిష్యత్తు లేకపోతే, దేవుడు అంటే ఎవరో తెలియక, దేవుడు ఉన్నాడు అని గ్రహించక, అసలు దేవుడే లేడు అనుకునే వారి పరిస్థితి ఒక్కసారి ఆలోచించు.